హలో, నేను మీ ప్రణీత్. ఈరోజు నేను ఎప్పటి నుంచో ట్రై చేయాలనుకుంటున్న ఉలవచారు బిర్యానీ, కొద్దిగా ఎగ్ దమ్ బిర్యానీ హైదరాబాదీ ప్లస్ ఉలవచారు ఫ్యూజన్. సో మోస్ట్లీ మనకు ఉలవచారు చికెన్ బిర్యానీ, ఉలవచారు వెజ్ బిర్యానీ అంటారు. అథెంటిక్ ఉలవచారు చికెన్ బిర్యానీ ఎక్కువగా చేస్తారు బయట. బట్ నేను ఎగ్ బిర్యానీ చేస్తున్నాను. సో మెయిన్గా బిర్యానీ అంటే ఫస్ట్ నేను మెన్షన్ చేయాల్సింది మై ఫ్రెండ్ శశి, ఆస్ట్రేలియా. సో తనే నాకు ఫస్ట్ బిర్యానీ యొక్క స్పైసెస్ ఇవన్నీ యాక్సెస్ తనకు ఉండింది. లక్కీగా ఒక రెస్టారెంట్లో కిచెన్లో తనకు యాక్సెస్ ఉండింది. సో తనే నాకు చెప్పాడనమాట అథెంటిక్గా ఎట్లా చేస్తారు దమ్ ఇది అనేది. సో తన నుంచి నేర్చుకున్నాను. సో ముందుగా మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ చూద్దాం. సో ఆనియన్స్, బాస్మతి రైస్ నానబెట్టాను ఒక 1 hour నుంచి, ఎగ్స్, కారము, ఉలవచారు. జస్ట్ ఉలవలన్నీ ఓవర్ నైట్ పెట్టి బాయిల్ చేశానండి, సోక్ చేశాను ఓవర్ నైట్. దాన్ని ఒక 10 whistles వచ్చేంతవరకు అట్లా బాయిల్ చేసి పిప్పి అంతా తీసేసి జస్ట్ థిక్ వాటర్ ఒక్కటి ఉంచుకున్నాను. మీకు ఇది పిప్పి కూడా చూపిస్తున్నాను, ఉలవలు అండ్ చింతపండు, ఆనియన్స్ అండ్ బిర్యానీ మసాలా. సో ముందుగా ప్యారలల్గా 3 things చేసుకోవచ్చు. ఉలవచారు దమ్, ఇంకా మన ఎగ్ దమ్ ప్లస్ వాటర్ బాయిల్ చేసుకుంటుంటే రైస్కి కూడా రెడీ అయిపోతుంది. సో ముందు ఆయిల్ వేసి ఉలవచారు రెడీ చేస్తున్నాను నేను. సో దానికి ముందుగా ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయ్యాక మనం ఆనియన్స్ వేసేసుకుని బ్రౌన్ అయ్యేంత, కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు. ఉలవచారు సింపుల్ ఉలవచారు అండి. మీరు చాలా వర్షన్స్ ఉంటాయి ఉలవచారులో. నేను తెలుసుకున్న వర్షన్ బేసిక్ వర్షన్ ఇది. సో దీంట్లో ఎక్కువగా మనకు స్పైసెస్ కూడా అంత చిన్న బేసిక్కే ఉంటాయి. పెద్దగా చిన్న ధనియాల పొడి, కారము, ఇంకా ఆనియన్స్ అంతే. మీరు చూస్తే నేను ఆనియన్స్ డిఫరెంట్గా కట్ చేసుకున్నాను. ఉలవచారుకి మాత్రం చిన్నగా కట్ చేశాను, దీనికి మాత్రం కొద్దిగా ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకున్నాను బిర్యానీకి, మేబీ దమ్కి. ఎగ్ బిర్యానీ అంటే ప్లెయిన్ ఎగ్ కాకుండా మీరు వెజిటబుల్స్ వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు, అది మీ చాయిస్ అది. సో జస్ట్ ఒక 2 minutes దీన్ని కొంచెం బాగా కుక్ అవ్వడానికి టైం ఇద్దాం. అది కుక్ అయ్యేలోపు మనం బిర్యానీ రైస్ కుక్ చేసుకోవడానికి ముందుగా మనం మసాలాలు అన్నీ వాటర్లో వేసేసి రెడీ చేసుకుందాం. సో ఇందులో జస్ట్ ఇలాచీ, లవంగము, మిరియాలు, జాపత్ర, ఇంకా బిర్యానీ మసాలాలు అండి. బేసిక్గా మనకు దొరికే బిర్యానీ మసాలా, టోటల్ బే లీఫ్ కానీ ఇట్లాంటివన్నీ, షాజీరా ఇవన్నీ. సో నేను వాటర్లోనే, మనం ఎప్పుడు బిర్యానీకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ రైస్ ఎంత ఫ్లేవర్ఫుల్, ప్లెయిన్ రైస్ అయినా తినగలగాలి బిర్యానీ రైస్. సో అప్పుడే మనకు బిర్యానీ కూడా అంత టేస్టీ ఉంటుంది. ఎందుకంటే దమ్ బిర్యానీకి నార్మల్ మనం అన్నీ కుక్ చేసే బిర్యానీకి అదే డిఫరెన్స్ యాక్చువల్గా. సో దమ్ బిర్యానీకి మెయిన్ ఎందుకంటే వాటర్ లేయర్స్గా కుక్ చేస్తాం కాబట్టి రైస్ వాటర్ ఎంత టేస్టీ ఉందో రైస్ మొత్తం ఎవ్రీ గ్రెయిన్ అంత టేస్ట్ వస్తుంది. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి కదా. సో ఇప్పుడు నేను దీంట్లో చింతపండు వాటర్ వేసేసుకుంటున్నాను. సో అది కాసేపు చింతపండు బాగా కొద్దిగా థిక్నెస్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. దీంట్లోకి ధనియాల పొడి, కారం వేసేసుకుంటాం మనం అంతే. సో నెక్స్ట్ మనం ఎగ్ దమ్ కూడా ప్రిపేర్ చేసుకుందాం. సో దానికి మెయిన్గా నేను ఏం చేస్తానంటే, నార్మల్ చికెన్ అంటే మ్యారినేట్ చేస్తారు కదా. సో అట్లానే నేను మామూలు వెజ్ బిర్యానీ, నేను పనీర్ వీటికి కూడా నేను మ్యారినేట్ చేసుకుంటాను. బేసిక్గా కర్డ్లో మసాలాలు అన్నీ వేసి ఒక 1-2 hours అలాగే వదిలేస్తాను. సో దీని యొక్క ఫ్లేవర్ మనకు బైండ్ అయ్యి చాలా బాగా వస్తుంది అనమాట. సో అందుకని ఇది ముందే నేను చేసి పెట్టుకుంటాను. ఇది ఈజీ అవుతుంది మనకు కుకింగ్ అప్పుడు కూడా. అది మర్చిపోయామో ఇది మర్చిపోయామో అనుకోకుండా టోటల్గా జస్ట్ దీని మెజర్మెంట్ వచ్చి క్యూమిన్ పౌడర్, గరం మసాలా, ఇంకా కొరియాండర్ పౌడర్, ఈ 3 జస్ట్ హాఫ్ టీ స్పూన్. అంటే నేను మన క్వాంటిటీ బట్టి చేంజ్ చేసుకోండి. ఈ 3 ఈక్వల్ రేషియోలో తీసుకొని బిర్యానీ మసాలా కొద్దిగా 3 times ఆర్ 2 times ఎక్స్ట్రా, మీ మసాలా ఎంత తినాలనుకుంటారు దాన్ని బట్టి. సో బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకొని కొద్ది కారము, పెరుగు, ఆలివ్ ఆయిల్. నేను దీంట్లో లెమన్ యాడ్ చేయను, ఎందుకంటే మనం ఆల్రెడీ చింతపండు రసం అది ఉలవచారులో ఆల్రెడీ టామరిన్ జ్యూస్ అది ఉంటుంది కాబట్టి నేను దీంట్లో లెమన్ యాడ్ చేయట్లేదు. వేరే నార్మల్ పనీర్ బిర్యానీ కానీ ఎగ్ బిర్యానీ నార్మల్గా చేసుకుంటే, ఉలవచారు కాకుండా ఉన్నప్పుడు చేసుకోవాలి అనుకుంటే దీంట్లో కొద్దిగా లెమన్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో మేబీ ఇంకా బెటర్ ఆప్షన్ ఏంటంటే పనీర్ ఇలాంటివి ఏంటంటే మ్యారినేట్ చేసి ఓవర్ నైట్ పెట్టుకొని
బయటికి తీసేసి రూమ్ టెంపరేచర్ చేయాలి అనమాట. మళ్ళీ అంటే వేడిగా అలానే ఫ్రిడ్జ్లోంచి తీసింది వేయకుండా రూమ్ టెంపర్ వచ్చాక వేస్తే టేస్ట్ అంటే బాగా సాఫ్ట్ అవుతుంది పనీర్, ప్లస్ ఫ్లేవర్స్ అన్నీ యాడ్ అవుతాయి. సో పనీర్ కూడా పీస్ టేస్ట్ అనిపిస్తుంది. సో దమ్ ప్రిపరేషన్కి నేను కొంచెం ముందు ఆయిల్ వేసుకుంటున్నాను. దాంట్లోకి ఆనియన్స్ వేసేస్తాను. కొద్దిగా ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేస్తాను నేను. షాజీరా ఆనియన్స్ వేసేస్తాను. దీంట్లో ఈ మసాలాలు మనం వాటర్లో ఏవైతే వేసామో బే లీఫ్ కానీ అవన్నీ నేను దీంట్లో వేయను. అంటే మీరు వేసుకోవాలంటే దీంట్లో వేసుకోవచ్చు, కొంచెం కుక్ చేసుకోవచ్చు. బట్ నాకేంటంటే బిర్యానీ తినేటప్పుడు అవి మధ్యలో తగులుతూ ఉంటే నాకు ఫ్లేవర్ పోయిద్దేమో అనిపిస్తుంది. సో నేను రైస్లో వేసింది ఏం చేస్తాను తర్వాత మీకు చూపిస్తాను. నేను బియ్యం వేసే ముందు చేస్తాను అవన్నీ టోటల్గా తీసేస్తాను. ఆ మసాలాస్ అన్నీ మోస్ట్లీ పెద్ద పెద్ద మసాలాలు షాజీరా ఇట్లాంటివి తప్ప మిగిలినవన్నీ తీసేస్తాను నేను, పెద్దవి చెక్క కానీ ఇట్లాంటివన్నీ. సో వాటర్ ఆల్రెడీ ఆ మసాలాలతో ఫ్లేవర్ అయిపోతుంది కాబట్టి మీకు తీసేసినా కూడా ఆ ఫ్లేవర్ అనేది పోదనమాట, బిర్యానీ అట్లానే ఉండిపోయింది. సో దీంట్లో ఆప్షనల్, మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను వేయట్లేదు దీంట్లో. సో ఆనియన్స్ నేను క్యూమిన్ వేసాను, కొంచెం బాగా చిటపట అంటున్నాయి. సో అప్పుడు నేను ఆనియన్స్ కూడా వేసేస్తాను. దీంట్లో నేను వెజిటబుల్స్ ఏం వేయలేదు కాబట్టి ఆనియన్స్ ఎక్కువగానే వేసుకుంటున్నాను. లేకపోతే మనకు దమ్ ఓన్లీ ఆనియన్స్ మీదే ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటే మీకు గ్రేవీ ఎక్కువ వస్తుంది, లేదంటే వాటరీగా ఉండిపోయింది ఆ గ్రేవీ అనేది. సో ఆనియన్స్ వేసుకొని మీరు కావాలంటే వెజిటబుల్స్ వేసుకోవచ్చు, నేను వేయట్లేదు అంతే. నేను ఎగ్ ఒకటే తినాలని, నాకు ఎగ్తో పాటు వేరే వెజిటబుల్స్ అంతా నచ్చదు. సో నేను వేయట్లేదు. టొమాటో అట్లాంటివి ఏమైనా అంటే ప్లెయిన్ ఎగ్ ఉలవచారు కాకుండా ప్లెయిన్ ఎగ్ బిర్యానీ చేసుకునే వాళ్ళైతే మీరు వేసుకోవచ్చు అనమాట. టొమాటోస్ వేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ వేసాను, సో కుక్ తొందరగా అవుతుందని. సో ఈలోపు టొమాటో పేస్ట్ చూసారు కదా, మీకు ఆల్మోస్ట్ థిక్గా బాగా క్లోజ్గా కుక్ అయింది. దీంట్లోకి నేను టర్మరిక్ పౌడర్, కొంచెం కొరియాండర్ అండ్ క్యూమిన్ పౌడర్స్ వేస్తున్నాను. సో కారం కూడా వేసేసుకుంటాను. సో ఇందులోకి మనం ఉలవలు మనం చేసుకున్న ఇది ఉంటుంది కదా, వాటర్ పేస్ట్ లాగా, సో అది వేసేసుకుంటున్నాను నేను. సో సాల్ట్, బెల్లము రెండు నేను వేయలేదు. ఏంటంటే ఇది ముందు కొంచెం కుక్ అయ్యాక మనము టేస్ట్ బట్టి నేను సాల్ట్ అండ్ బెల్లం రెండు వేసేస్తాను. ఉలవచారు రెడీ అయిపోయిందండి, ఇంతే. సో ఇది కొంచెం థిక్ అయ్యేంత వరకు కుక్ చేసేస్తే మనకు సరిపోతుంది. చెప్పాను కదా, సాల్ట్ రెండు అడ్జస్ట్ చేసుకుంటే ఉలవచారు రెడీ అయిపోయింది. ఇది బేసిక్ సింపుల్ ఉలవచారు. చాలామంది అంటే ఆంధ్ర సైడ్ మనం వెళ్తే ఉలవచారు చాలా రకాలు చేస్తారు. బట్ బిర్యానీ కాబట్టి ఆల్రెడీ మసాలాలు అవి నేను ఇంకా బిర్యానీలో వాటిల్లో ఉంటాయి. సో దీంట్లో సింపుల్గా చేశాను నేను, జస్ట్ కొద్దిగా వేసి. సో పక్కన దమ్కి కూడా ఆనియన్స్ అన్నీ కొంచెం బాగా సాఫ్ట్ అయిపోయాయి. సో నేను దీంట్లోకి ఎగ్స్ వేసేసి కొద్దిసేపు పెట్టేస్తాను. ఎగ్స్ యాక్చువల్గా ఫ్రై చేసుకోవచ్చు, కానీ ఇది ఫ్రై చేసేసి జస్ట్ ప్లెయిన్గా ఫ్రై చేసుకోవచ్చు. అంటే బాయిల్ చేసిన వెంటనే ఆయిల్లోని జస్ట్ ఫ్రై చేస్తే కోటింగ్ బాగా వస్తుంది. బట్ దీంట్లో కూడా అంటే నేనేం ఆనియన్స్ కాకుండా వేరే ఏం వేయలేదు కాబట్టి సో దీంట్లో కుక్ అయినా కొంచెం టచ్ అవుతుంది, కోటింగ్ వస్తుంది. సో ఇది కొద్దిగా కుక్ అయిన తర్వాత మనము ప్రిపేర్ చేసుకున్న పెరుగు ఆ మిక్చర్ దీంట్లోకి వేసేస్తాం అన్నమాట. మీరు చూస్తే ఎగ్ కూడా కోటింగ్ వచ్చేసింది, ఇందాక అదే చెప్పాను. యూజువల్గా వెజిటబుల్స్ అట్లా ఏం లేదు అనిపిస్తే మనకు ఆటోమేటిక్గా వస్తుంది, కోటింగ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో దీంట్లోకి మనం జస్ట్ మసాలాలు వేసేస్తున్నాం. మనం ఇందాక చేసుకున్న మసాలా ఏదైతే ఉందో అది చేసేసుకుంటున్నాం. కొద్దిగా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 20 minutes అట్లా వదిలేసేయండి. స్లోగా రిలీజ్ చేస్తుంది మసాలాలన్నీ, ఆయిల్ రిలీజ్ చేసి కుక్ అవుతుంది, పచ్చివాసన అన్నీ పోయేటట్టు. ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. ఈలోపు ఇది కూడా ఉలవచారు కూడా రెడీ అయిపోతుంది. ఈలోపు మనం రైస్ కుక్ చేయాలి. రైస్ నేను ఎందుకు లాస్ట్ పెడతాను అంటే ఆల్రెడీ వాటర్ బాయిల్ అయిపోతుంది, ప్లస్ మనం రైస్ 1 hourగా నానబెట్టాం కాబట్టి జస్ట్ ఒక 10 minutesలో మీకు
ఇదైపోతుంది, వాటర్ రైస్ అనేది తొందరగా కుక్ అయిపోతుంది, మీకు అంత టైం కూడా పట్టదనమాట. సో జస్ట్ రైస్ ఎలా అనేది మనం చూసుకోవాలంటే ఫస్ట్ వాటర్ ఉప్పుగా ఉండాలి, కొంచెం ఉప్పు ఎక్కువ అవ్వాలి. ఎందుకంటే ఎంత ఉప్పు వేసినా కూడా మీకు రైస్ ఎంత కావాలో అంతే పట్టుకుంటుంది. మనం యూజువల్గా ఏంటంటే వాటర్ కరెక్ట్గా 1:2 అట్లా వేసుకొని మెజర్ చేసి కుక్ చేసేది అయితే మనకు ఉప్పు అవుతుంది రైస్. కానీ లేదు ఇట్లా ఎక్కువ వాటర్ వేసుకొని మనం దాంట్లోంచి తీసేసుకునేటట్టయితే మనకు అంత ఎక్కువ అనిపించదు. సో మీరు భయపడే పని లేదు, వాటర్లో సాల్ట్ ఎక్కువ అయిపోతే రైస్ కూడా అట్లా అవుతుందేమో అని. అసలు అవ్వదు అది. సో జస్ట్ ఇది ఒక బాయిలింగ్ రాగానే ఒక 60% అవ్వగానే ముందుగా కొంచెం దమ్కి ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ దమ్ చెప్పాలి అంటే దమ్లో ప్రాసెస్ రకరకాలుగా చేయొచ్చు మనం. ఐదర్ ఓవెన్లో చేయాలి అంటే ట్రే పెట్టి అల్యూమినియం ఫాయిల్ పెట్టి అట్లా చేయొచ్చు, స్టవ్ మీద చేసుకోవచ్చు. నేను చూపిస్తాను ఈరోజు స్టవ్ మీద చేసేది. స్లోగా మనం బిర్యానీస్ చేసే కొద్దీ నేను డిఫరెంట్ అప్రోచెస్ ట్రై చేద్దాం. ఈరోజు నేను సింపుల్గా మెయిన్గా ఏంటంటే రైస్ ఏది కుక్ చేయకుండా ఉన్న ఫ్రెష్ బౌల్ తీసుకోండి దమ్కి. ఎందుకంటే బాటమ్ ఆల్రెడీ హీట్ అయిపోయింది అంటే మాడిపోతుంది అనమాట. అదే కొత్త బౌల్ తీసుకున్నారనుకోండి మీకు మాడదు. సో అది చిన్న ట్రిక్ ఆర్ సజెషన్. సో దమ్కి ప్రిపేర్ చేస్తున్నాను నేను. జస్ట్ కొత్త వెజల్ తీసుకున్నాను అనమాట, అంటే కుక్కి యూజ్ చెయ్యండి అనమాట. ఎందుకంటే బాటమ్ హీట్ ఉందనుకోండి మాడిపోతుంది అనమాట మీకు తొందరగా దమ్ అనేది. అట్లా కాకుండా తీసుకున్నారనుకోండి. సో ఫస్ట్ బేసిక్ ఏంటంటే కొంచెం రైస్ అనేది కొద్దిగా గ్రెయిన్స్ కొన్ని బాటమ్ వేసుకుంటాను. సో కర్రీ అట్లీస్ట్ దమ్ మాడిపోదు అనమాట మనకు. కొంచెం ఒక లేయర్ కూడా కాదు, జస్ట్ సపోర్ట్ సిస్టమ్ లాగా అనుకోండి కొద్దిగా జస్ట్. సో దాంట్లోకి ఎగ్ ముందు వేసేస్తాను నేను. సో దీంట్లోకి మనం ఉలవచారు వేసుకుందాం. సో ఉలవచారు పెట్టేసి దీంట్లో నేను ఇప్పుడు రైస్ వేస్తాను లేయర్స్గా. ఇది ఒక 60% కుక్ అయినా సరిపోతుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఉలవచారు అది అంతా ఆల్మోస్ట్ దాంట్లో ఉన్న వాటర్ వాటితోటే కుక్ అయిపోయింది. సో మనం పెద్దగా కుక్ చేసుకోవాల్సిన వేరే అవసరం ఉండదు ఇంకా వేరే. సో ఈ బౌల్కి ఎప్పుడు పైన ఒక బౌంటీ ఇలా వేసుకోండి, గ్యాప్ ఏది ఉండకూడదు బౌంటీ వేసినప్పుడు మనం. సో సైడ్స్ అన్నీ కవర్ అయిపోవాలి. సో పైన నుంచి కొంచెం వాటర్ వేసుకుంటే నేను చెప్తాను. సో జస్ట్ నేను పైన వాటర్ స్ప్రింకిల్ చేశాను దీనికి, ఇందాక మీకు చూపించింది అదొక్కటే. సో వాటర్ స్ప్రింకిల్ చేసి ఏం చేశానంటే టైట్లీ సీల్ లాగా చేసేసాను అనమాట. సో బేసిక్గా దమ్ కోసం దీని మీద మనం నార్మల్ లిడ్ పెట్టేసి కుక్ చేసి ఇదిగోండి ఇట్లా. సో ఇది ఒక వన్ వే ఆఫ్ కుకింగ్ ఇన్ దమ్. లేదు అంటే మనం దాన్ని గోధుమ పిండి అంతా పెట్టి ఇట్లా సైడ్కి పెట్టి బౌల్ అట్లా కూడా చేస్తారు, సీల్ చేస్తారు. లేదు ఇంకొక వే చెప్పాను కదా మైక్రోవేవ్ చేయడం, లేదు కుక్కర్లో కూడా చేసుకుంటారు. సో నేను ఇదేంటంటే నా కంట్రోల్లో ఉంటుంది ఎప్పుడు ఆఫ్ చేయాలి ఎప్పుడు ఆన్ చేయాలి అని, అందుకని ఇది ప్రిఫర్ చేస్తాను కుక్కర్ వాటికన్నా. అండ్ ఇది ఈజియెస్ట్ కూడా. మన బౌంటీ పేపర్ టవల్ అందరి దగ్గర ఉంటుంది, జస్ట్ మనం సీల్ చేసేసుకొని తడుపుకున్నాం అనుకోండి పైన పోదనమాట మాయిస్ట్ అనేది.
సో ఒక 5 మినిట్స్ అట్లా హైలో పెట్టుకోండి. తర్వాత నుంచి ఒక 30 మినిట్స్ లోలో కుక్ చేసుకోండి. లేదు లైక్ 10 మినిట్స్ మీడియంలో, మిగిలిన 15 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసి పెట్టేసేయండి. బిర్యానీ రెడీ అయిపోతుంది.